కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ తన పదవికి సీఎం సిద్ధారామయ్య రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ఇవాళ గవర్నర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. రాజీనామా సమర్పణ తర్వాత కొత్త సీఎం ను ఎన్నుకోబోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 30న కర్ణాటకలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అయితే ముందు నుంచి సీఎం పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్ కు ఈ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అటు సిద్ధారామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కోరినట్టుగా సమాచారం. తగిన సమయం తీసుకుని నిర్ణయం చెప్పాల్సిందిగా ఆయనకు సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో సిద్ధారామయ్య ఇవాళ సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి అనంతరం బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ తో జరిగిన చర్చల్లో సిద్ధారామయ్య సీఎం పదవిని వదులుకొని రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. సిద్ధకు రాజ్యసభ స్థానంతో పాటుగా ఆ సభలో విపక్ష నేతగాను అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్టుగా తెలిసిందే. అలాగే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం గాను అవకాశం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ ప్రతిపాదనను ముందుకు సున్నితంగా తిరస్కరించిన సిద్ధారామయ్య తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. ఇక సిద్ధరామయ్య ఇవాళ తన రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారంతంలోనే డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక సిద్ధరామయ్య రాజీనామాను కొద్ది రోజులు వాయిదా వేయాలని భావిస్తే రాబోయే రాజ్యసభ ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ఆగవచ్చు. ఇక అంతర్గత విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపకూడదని హైకమాండ్ భావిస్తే జూన్ 18 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది.